హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక షార్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. బ్లాగ్లోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్, షేర్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈవినింగ్ టైమ్ పాప పండుకొని అప్పుడే లేచింది, ఇంకా ఆడుకుంటూ ఉందన్నమాట. చూసారు కదా, పాపకి 3rd month పడి 10 days అయింది. పర్లేదు, ఇప్పుడు మనుషులను అయితే గుర్తుపడుతుంది. ప్రెసెంట్ సడన్ గా వర్షం వచ్చింది కదా హైదరాబాద్లో, ఆ రోజు చేసిన షూట్ ఇది. ఈవినింగ్ టైం చాలా చల్లగా ఉంది కాబట్టి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. సో అలాగే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే సమోసాలు చేద్దాం అనుకున్నాను. సమోసా తినాలనిపించింది, కానీ నేనైతే ఎప్పుడు ఒకసారి కూడా చేయలేదు. సరేలే చేద్దాము, ఫస్ట్ టైం ఎలా వస్తాయో చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. పర్లేదు, బాగానే వచ్చాయి. మరి మీరు కూడా ఒకసారి చూసి ఎలా వచ్చాయో నాతో కమెంట్ బాక్స్లోకి షేర్ చేసుకోండి. సమోసా చేసుకోవటానికి ముందైతే స్టఫ్ను రెడీ చేసుకోవాలి కదా. అందుకోసం నేను ఒక 2 big size ఆఫ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 to 4 తీసుకొని వేసుకున్నాను. చాలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అనేది చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఒక 1/2 tablespoon ఆఫ్ ధనియాల పొడి వేసుకోవచ్చు. లాస్ట్లోకి కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని. అటుకులను మర్చిపోయాను, ఇక్కడ నేను అటుకులను కూడా మళ్ళీ వేసుకుంటున్నాను. ఈ అటుకులను కూడా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా చేత్తో కలుపుకోవాలి. చూసారు కదా, మనం సమోసాలోకి పెట్టుకోవటానికి స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. సమోసాలు చేయటానికి మీరు మైదా పిండిని యూజ్ చేయొచ్చు, లేదా గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. నార్మల్గా చపాతీలో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి, చపాతీ పిండి లాగా. కాకపోతే ఏంటంటే ఇలా చాలా పల్సగా చేసుకోవాలి చపాతీలు అనేవి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఈ చపాతీలని 2 sides కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఎన్ని చపాతీలన్నా చేసుకొని ఇలా వేయించుకొని షీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లోపల నేను సమోసాలు చేసిన బతక పెట్టడానికి పేస్ట్ని రెడీ చేసుకుంటున్నాను. ఇదేంటంటే 2 tablespoons ఆఫ్ మైదా పిండిని వేసుకోవాలి. 2 spoons ఆఫ్ మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులో సరిపడంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. టెక్స్చర్ అనేది ఇలా వస్తే సరిపోతుంది. మరి లూజ్గా ఉండకూడదు, మరి హార్డ్గా ఉండకూడదు. ఇలా వస్తే మనకి గోధుమ పిండి అతికించడానికి చాలా సరిపోతుంది అన్నమాట. మనం పెంక మీద కాల్చుకున్న చపాతీలు ఏవైతే ఉన్నాయో అది తీసుకొని ఒక స్కేల్ సహాయంతో సైడ్స్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనం సమోసాలన్నీ ఈక్వల్ సైజులో ఉంటాయి. ఇంకా సైడ్ కట్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్లో అవి చిప్స్ కింద యూస్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ షీట్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈక్వల్ సైజ్ ఉంది కదా, దీన్ని మీరు 2 కింద డివైడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 sheets కింద డివైడ్ చేసుకుంటున్నాను. అంటే నేను చాలా చిన్న సమోసాలు చేస్తున్నాను అనమాట, అందుకే 3 sheets కింద డివైడ్ చేస్తున్నాను. మీరు 2 sheets కింద డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఇలా ఒక షీట్ తీసుకొని దీంట్లో కరెక్ట్గా హాఫ్కి ఈ పేస్ట్ అనేది ఇట్లా అప్లై చేయాలి. అప్లై చేసి కరెక్ట్గా ఫోల్డ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే మీరు ట్రై చేయండి. తర్వాత ఇంకొక సైడ్ కూడా మైదా పేస్ట్ని అప్లై చేసేసి మళ్ళీ ఆ ఫోల్డింగ్ని అటు సైడ్ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఈ విధంగా మీరు ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇక్కడ మనకి షేప్ ఏంటంటే ఒక కోన్ లాగా వస్తుంది.
ఇప్పుడు మనం చేసుకున్న స్టఫ్ని దీంట్లో పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 1-2 టేబుల్ స్పూన్ పడుతుంది. సో ఇలా మొత్తం లోపలికి డిప్ చేసేసి తర్వాత రిమైనింగ్ చపాతీ పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా ఫోల్డ్ చేసేసి మైదా పేస్ట్తో దీన్ని కూడా అతకపెట్టేసేయాలి. లోపల స్టఫ్ ఏదైతే ఉందో అది బయటకు రాకుండా మంచిగా అతికించుకోవాలన్నమాట. ఫస్ట్ టైం చేస్తే ఇది కొంచెం హార్డ్ లాగా అనిపిస్తుంది, బట్ ఒక 2-3 చేశారంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఒక్కసారి చేశారంటే సమోసాలు అనేది బయట కొనకుండా మీరు చాలా ఈజీ అండ్ సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఫోల్డింగ్ చేసినట్టయితే మీరు పర్ఫెక్ట్ సమోసా అనేది చేయొచ్చు. చూసారు కదా, బాగా వచ్చింది షేప్ అనేది. ఈ లోపల నేను డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మీరు చేసుకున్న సమోసాలన్నీ దీంట్లోకి వేయచ్చు. ఇలా 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, సమోసాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అన్ని బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ఇలా చక్కని సమోసాలన్నీ తయారు చేసుకోవచ్చు. ఇంక ఈ సమోసాలన్నీ చక్కగా తినేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ ఇంకా సమోసాలన్నీ బాగా ఎక్కువైపోయినాయి కదా, ఎవరు రైస్ తినడానికి ఇష్టపడలేదు. సో కలిపిన చపాతీ పిండి అలానే ఉంటే చపాతీలను చేసుకున్నాము. అలాగే చపాతీలోకి దొండకాయ ఫ్రైని చేసుకున్నాము. సో నైట్ మా డిన్నర్ చపాతీతో అయిపోయింది. సో ఇదన్నమాట ఇవాల్టి వీలాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.